ఆత్మశక్తి ఎపిసోడ్ 8 శీర్షిక ధ్యానం ఆత్మశక్తి జాగృతి ఉపశీర్షిక రోజూ కొన్ని నిమిషాలు జీవితమంతా మారుతుంది. ధ్యానమంటే ఏమిటి? కళ్ళు మూసుకొని కూర్చోవడమా? ఆలోచనలు ఆపే ప్రయత్నమా? ప్రపంచాన్ని వదిలి వెళ్లడమా? కాదు. ధ్యానమంటే నిన్ను నీవు చూడడం. మనకు ధ్యానం ఎందుకు అవసరం? మన రోజు మొత్తం ఆలోచనల శబ్దంతో నిండిపోయుంటుంది. చేయాల్సిన పనులు, చెప్పని మాటలు, రేపటి ఆందోళనలు. ఈ శబ్దంలో మన అంతర్గత స్వరం మాయమవుతుంది. ధ్యానం ఆ శబ్దాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. ధ్యానం అంటే ఆలోచనలు ఆగిపోవడం కాదు. ధ్యానమంటే ఆలోచనలు ఆపడం కాదు. మనస్సును బలవంతంగా నియంత్రించడం కాదు. ధ్యానమంటే ఆలోచనలను గమనించడం, వాటిలో చిక్కుకోకపోవడం. ఆలోచనలు వస్తాయి, పోతాయి. నువ్వు సాక్షిగా ఉంటావు. ధ్యానం చేసినప్పుడు లోపల ఏమవుతుంది? ధ్యానంలో శ్వాస సహజంగా మారుతుంది. శరీరం విశ్రాంతి పొందుతుంది. నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. అప్పుడు అంతర్గత స్పష్టత పెరుగుతుంది. భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. ఆత్మశక్తి మేల్కొంటుంది. ఇది క్రమంగా జరుగుతుంది. ఇది మాయ కాదు. ఇది సాధన. ధ్యానం మరియు జీవితం. ధ్యానం జీవితానికి విరుద్ధం కాదు. అది జీవితం కోసం. ధ్యానం పెరిగిన కొద్దీ మాటలు కొలతగా వస్తాయి. నిర్ణయాలు శాంతంగా తీసుకుంటాం. స్పందనలు మారతాయి. నువ్వు జీవిస్తావు, తొందరగా కాదు, లోతుగా. 5 నిమిషాల ధ్యాన సాధన. ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చో. కళ్ళు మూసుకో. శ్వాసపై దృష్టిపెట్టు. లోపలికి, బయటికి. ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆపవద్దు. వెంటపడవద్దు. కేవలం గమనించు. మళ్ళీ శ్వాసకిరా. ఇదే ధ్యానం. ధ్యానం ఫలితం. ధ్యానం వల్ల జీవిత సమస్యలు పోవు, కాని నువ్వు మారతావు. నువ్వు మారితే సమస్యలపై నీ దృష్టి మారుతుంది. బాధకు లోతు తగ్గుతుంది. ఇదే నిజమైన మార్పు. ముగింపు. కంక్లూజన్. ధ్యానమనేది రోజునుంచి తప్పించుకోవడం కాదు. ధ్యానమనేది జీవితాన్ని పూర్తిగా అనుభవించడం. రోజూ కొన్ని నిమిషాలు నీకోసం కేటాయించు. ఎందుకంటే నువ్వు బయట వెతుకుతున్న శాంతి లోపలే ఉంది. నువ్వు ధ్యానం ద్వారా మేల్కొనే ఆత్మశక్తి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.